జగదాంబిక అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ కొందరు భక్తులైతే ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాము. అమ్మ చెప్పండి మీ పేరేంటి? నా పేరు లత అమ్మ. బంజార్ దర్వాజా గోల్కొండ. 25 సంవత్సరాల సంది చేస్తున్నాము. మాది పని వృత్తి ఇది. ఇదే అంటే 25 సంవత్సరాల నుండి ఇక్కడనే చేస్తున్నారా మీరు? చేస్తున్నాం, అమ్మవారి దగ్గరనే చేస్తున్నాం. మా కులదేవత. ఉమ్. పొద్దుట 4 గంటల నుంచి వస్తున్నారు. అంటే 4 గంటల నుంచి ఇక్కడికి బోనాలను తీసుకొచ్చి గంటలకు బోనం ఎక్కించి స్టార్ట్ చేసినాము. వాళ్ళు భక్తులు స్టార్ట్ అయ్యారు. రాత్రి 8 గంటల వరకు వస్తూనే ఉంటారు. మా కులదేవత కదా, అందరి జనాలను చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అన్న మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్న? నా పేరు అర్జున్. నేను మెహదీపట్నం నుంచి వస్తున్నాను. మేము ఇక్కడికి చిన్నప్పటి నుంచి వస్తున్నాము. గత 10-15 ఇయర్స్ నుంచి మేము వస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ చాలా డెవలప్ చేస్తున్నారు అండ్ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు మన గవర్నమెంట్ కూడా. అమ్మవారిని దర్శనం చేసుకున్నారా మరి? చేసుకున్నాము. కొంచెం ప్రాబ్లం అయింది కానీ ఎట్ లాస్ట్ మాకు దర్శనం అయితే దొరికింది. థ్యాంక్ యూ అండి. అక్క మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాజేంద్ర నగర్ నుంచి వస్తున్నాం. నా పేరు పద్మావతి అండి. ఎప్పటి నుంచి వస్తున్నారు అక్క మీరు ఇక్కడికి? మేము చిన్నప్పటి నుండి వస్తాము. కాకపోతే బోనం ఎత్తుకొని రావడం అనేది ఒక 3-4 ఇయర్స్ నుండి జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది అక్క మరి? ఇది ఎలా అనిపిస్తుంది కానీ కంపల్సరీ మేము తీసుకొని రావాల్సిందే. ఇంకా అంటే వీలు అవ్వినా కాకపోయినా తీసుకొని రావాల్సిందే. అంటే ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వారం అయినా ఎట్లయినా కంపల్సరీ ఏదో ఒక వారంలో మాత్రం తీసుకొని వస్తాం. మీరు కింద నుంచి పై దాకా వచ్చారు కదా అక్క, మరి ఎలా అనిపించింది? బోనం ఎత్తుకొని వచ్చారు కదా. కింద నుంచి పై వరకు వచ్చినప్పుడు అంటే నిజం చెప్పాలంటే ఖాళీ అప్పుడు వచ్చినప్పుడు చాలా లాంగ్ అనిపించింది. ఇప్పుడు తొందరగానే వచ్చినాము. కాకపోతే అక్కడ మధ్యలో కూడా బోనం ఎత్తుకొచ్చిన వాళ్ళకి కొంచెం ఫ్రీగా చేసి ఫాస్ట్గానే పంపిస్తున్నారు. ఈ టెంపుల్ దగ్గర వచ్చిన వారికి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడికి వెళ్ళడం, అక్కడ నుంచి పైకి ఎక్కడ వాళ్ళకి మాత్రం చాలా కష్టమైంది, కింద పడిపోతారు అన్నట్టు. కాకపోతే ఓకే, ఓవరాల్గా బాగానే వచ్చినాం.